వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అడవిలో పిచ్చుకొక్కటి సజ్జ పంట పెంచుకుంటుంది. విత్తనాలు మొలకెత్తి వేలి పొడవు పెరిగాక ఆ పంటను చూసుకొని మురిసిపోతూ, ఇక నేను ఎవరి చుట్టూ గింజల కొరకు గిరికీరు కొట్టాల్సిన పని లేదు, కాసిన్ని గింజలు కూడా పెట్టలేదేమిటా అని బాధపడవలసిన అవసరం లేదు. చక్కగా నా పంటను దాచుకొని కొడిపారా తింటాను అని అనుకుంది. కాసేపు తన పొలాన్ని తేలిబార చూసుకున్నాక తన నివాసానికి వెళ్ళిపోయింది. మళ్ళీ మరుసటి రోజు పిచ్చుక తన పొలం దగ్గరకు వచ్చింది. అక్కడ పంటంతా కసాపిసుక తొక్కినట్లుంది. కొన్ని మొక్కలు విరిగిపోయి మరికొన్ని మొక్కలు నేలకు అతికిపోయి ఉన్నాయి. పంట పనికి రాకుండా మారింది. పిచ్చుక అన్ని మొక్కలను పట్టుకుని పరిశీలించి చూసి తన ఆశలు ఆవిరయ్యాయని బాధపడింది. పైరు పెంచడంలో తన కష్టం గుర్తు తెచ్చుకొని బిగ్గరగా ఏడవసాగింది. భగవంతుడా, ఆ ఏడుపు వినగానే దగ్గరలోని పక్షులు, చిన్న జంతువులు అన్నీ పిచ్చుక దగ్గరకు వచ్చాయి. దాని ఏడుపుకు కారణం అడిగాయి. పిచ్చుక చెప్పినది విన్నాక వాటికి దానిపై జాలి కలిగింది. కావాలనే ఎవరో చేసుంటారు, మర్యాదగా వాళ్ళెవరో చెప్పండి. ఇప్పుడు తప్పు ఒప్పుకోకపోతే నిజం తెలిసిన రోజు కఠినమైన శిక్ష పడుతుంది అని అన్నిటినీ గదమాయిస్తూ పిచ్చుక తరపున గుడ్లగూబ హెచ్చరించింది. అయ్యో, మేమెందుకు అలా చేస్తాము? అలా చేస్తే మాకొచ్చే లాభం ఏమిటి? అయినా చిన్నారి పిచ్చుకమ్మపై ఎవరికి ద్వేషం ఉంటుంది? ఇలా తలో సమాధానం ఇచ్చాయి. అయితే అక్కడికి కప్ప రాలేదని గుడ్లగూబ గ్రహించింది. కప్ప నివాసముండే బురదగుంట దగ్గరకు వెళ్ళి గట్టిగా పిలిచింది గుడ్లగూబ. కప్ప భయపడుతూనే బయటికి వచ్చింది. కప్ప వాలకం చూశాక గుడ్లగూబకు దానిపై అనుమానం పెరిగింది. మర్యాదగా చెప్పు, పిచ్చుక పంటను పాడు చేసింది నువ్వే కదా అని గద్దించి అడిగింది. కప్పకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. అవును, అయితే అక్కడ పిచ్చుక పంట వేసిందనే విషయం నాకు తెలియదు. మెత్తగా చల్లగా ఉండటంతో రాత్రంతా అక్కడే ఆడుకున్నాను. ఇది నేను తెలియక చేసిన తప్పు. నెమ్మదిగా చెప్పింది కప్ప. తెలియక చేసిన పిచ్చుకను నష్టపరిచావు, ఖచ్చితంగా పరిహారం ఇవ్వాల్సిందే అని గుడ్లగూబ కోపంగా చెప్పింది. మీరెంత గద్దించినా నా దగ్గర ఇవ్వటానికి ఏముంది అని కప్ప ధీమాగా మాట్లాడింది. పిచ్చుక దగ్గర ఇంకా ఒక చిన్న మూట సజ్జలు ఉన్నాయి. నువ్వు వాటితో పంట పండించి దానికివ్వాలి. అలా చేయకుంటే నిన్ను తీసుకెళ్ళి ఎండకు మండిపోయే వెడల్పాటి బండపైన వదిలేస్తాను. ఆ తర్వాత ఏమవుతుందో ఆలోచించుకో అని గుడ్లగూబ కోపంగా చెప్పింది. కప్పకు ఒప్పుకోక తప్పలేదు. కప్ప పంట పండించడానికి సిద్ధపడింది. కప్ప పిచ్చుక దగ్గర గింజలు తీసుకొని ఒక విశాలమైన స్థలము చూసుకొని చల్లబోయింది. అది చూసి ఉడత వారిస్తూ, పొలాన్ని దున్నకుండా విత్తనాలు చల్లితే అవి సరిగ్గా మొలకెత్తవు. ఈ విషయం నీకు తెలియదా? అలాగా, ఊరికి విత్తనాలు చల్లితే చాలని అనుకున్నానే. ఈ పంటంతా పండేదాకా నువ్వు నాకు సలహాలు ఇస్తుండాలోయ్ అని కాస్త పొగరుగా మాట్లాడింది కప్ప. దీనికి పెద్దలంటే ఏమాత్రం గౌరవం లేనట్లుంది అని మనసులో బాధపడింది ఉడత. అయితే పైకి మాత్రం, అలాగే సలహాలు ఇస్తానులే. మరి నాకేమిస్తావు? నీకా పంట పండాక అందులో వాటా ఇస్తానులే అని కప్ప చెప్పింది. సరేలే, ముందు వెళ్ళి ఎలుకను తీసుకురా. అదైతే నీ పొలాన్ని బాగా దున్ని పెడుతుంది. సలహా ఇచ్చింది ఉడత. కప్ప వెంటనే ఎలుక ఉన్న బొరియ దగ్గరకు వెళ్ళి పిలిచింది. ఎలుక బయటకు వచ్చాక, నువ్వు నాకు పని చేసి పెట్టాలోయ్. కప్ప మాట తీరు ఏమాత్రం మారలేదు. ఎంత పొగరుగా మాట్లాడుతుంది అని ఎలుక లోపల అనుకుంది. ఏం చెయ్యాలి అని అడిగింది ఎలుక. కొత్తగా పంట పండిస్తున్నాను, నువ్వు పొలం దున్ని పెట్టాలి. ఓ అలాగే, మరి నాకేమిస్తావు? పంటలో వాటా ఇస్తానులే ఓయ్ అని చెప్పింది కప్ప. ఎలుక తన వాడి గోళ్లతో బాగా గీరి దున్నిన పొలంలా మార్చింది.
తరువాత కప్ప ఆ పొలంలో విత్తనాలు చల్లింది. రోజూ వచ్చి మొలకలు వచ్చాయో లేదోనని చూడసాగింది. 2 రోజుల తరువాత అది గమనించిన ఉడత, గింజలు చల్లావు బాగానే ఉంది, కాసిన్ని నీళ్లు చిలకరించాలి, కాకి సాయం తీసుకో సలహా ఇచ్చింది ఉడత. కాకిని కలిసిన కప్ప ఎప్పుడూ చచ్చిన వాటినే పీక్కు తింటావని అందరూ నిన్ను చేదరించుకుంటారు కదా. నాకు ఓ పని చేసి పెట్టి నీకున్న చెడ్డ పేరును పోగొట్టుకో అన్న కప్ప మాటలు కాకికి చూకుమనిపించాయి. అయినా సాయానికి ఒప్పుకొని నాకేమి ఇస్తావు అంటుంది. నాకేమిస్తావో? నీకు పంటలో వాటా ఇస్తాలే ఓయ్ అంటుంది కప్ప. మరుసటి రోజు కాకి దూరాన ఉన్న చెరువులో మునిగి ఆ తడి ఒంటితో వచ్చి కప్ప పొలంపై రెక్కలను విదిలించి నీటిని చిలకరించింది. అలా పలుసార్లు చేసేసరికి పొలం బాగా తడిసింది. కొద్ది రోజులకు మొలకలొచ్చాయి. పంట తయారైపోయిందని కప్ప అనుకుంది. కంకులు ఎప్పుడొస్తాయి, పంటలు ఎప్పుడు కోయచ్చు? ఆతృతగా ఉడతను అడిగింది. అప్పుడే సంబరపడిపోకు, పొలానికి మంచి ఎరువు వేయాలి, అప్పుడే పైరు ఏపుగా పెరుగుతుంది. ఎరువు కోసం నువ్వు చెట్టు పుట్ట తిరగలేవులే కానీ గోరింకను అడుగు, అది తెచ్చి పెడుతుంది అని ఉడత సలహా ఇచ్చింది. కప్ప గోరింక దగ్గరకు వెళ్ళి, నీకో మంచి అవకాశం ఇస్తున్నానోయ్, నా పొలానికి ఎరువు తెచ్చిపెట్టు, పంట పండాక ఎంతో కొంత నీ వాటా నీకు పడేస్తాలే. కప్ప మామూలుగానే అన్న గోరింకకు ఆ మాటలు చివుక్కుమనిపించాయి. అడవిలోకి వచ్చే ఒక మేకల మందతో గోరింకకు స్నేహం ఉంది. అది మేకల మంద దగ్గరకు వెళ్ళి వాటి పెంటికలను ఒక్కొక్కటే తెచ్చి కప్ప పొలం దగ్గర పడేసింది. కప్ప వాటిని మెత్తని పొడిలా మార్చి పొలమంతా చల్లింది. ఇంకొన్ని రోజులు గడిచాయి. పైరు ఏపుగా పెరుగుతుంది. ఇంతలో ఒక రాత్రిపూట భారీ వర్షం కురిసింది. ఆ వర్షాన్ని చూసి, ఇంక రేపు నీళ్లు చిలకరించాల్సిన అవసరం లేదు అని కాకి అనుకుంది. ఈ వానతో పైరుకు కంకులు వస్తాయేమో అని కప్ప అనుకుంది. ఉదయాన్నే కప్ప పొలం దగ్గరకు వెళ్ళింది. అప్పటికే ఉడత అక్కడికి వచ్చి ఉంది. చూసావా, ఈ వర్షం దెబ్బకు మన పంట త్వరగానే చేతికొస్తుంది అని ఆనందంగా చెప్పింది కప్ప. పంట చేతికి రావడం కాదు, అసలుకే మోసం వచ్చేలా ఉంది. పొలం నిండా నీళ్లు ఉంటే వేడి కుళ్ళిపోయి పంటంతా పాడైపోతుంది. వెంటనే వాళ్ళు ఉన్న దగ్గర మట్టిని తీసేసి నిల్చున్న నీరు పొలంలోంచి బయటకు పోయేలా చెయ్యి. ఉడత మాటలు విన్న కప్ప చెప్పినట్లు చేస్తుంది. రోజులు గడిచాయి. పొలం కోతకు సిద్ధమయ్యింది. కప్పకు సాయం చేసిన వాటితో పాటు గుడ్లగూబ, పిచ్చుకలు కూడా వచ్చేశాయి. ఒప్పందం ప్రకారం పంటను తమకు పంచమని సాయం చేసినవన్నీ పేచీ పెట్టాయి. నా వాటా నాకు ఇస్తానన్నావు కదా, ఇవ్వు. నా వాటా నాకు ఇస్తానన్నావు కదా, ఇవ్వు. అలా పంచితే పిచ్చుకకు ఏమి ఇవ్వాలో కప్పకు అర్థం కాలేదు. ఏయ్, నా వాటా ఇవ్వు అంటూ గొడ్లగూబ ఎగతాళిగా మాట్లాడింది. అప్పుడు ఏదో అలా మాట్లాడాను, ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు అని కప్ప ఏడుపు ముఖం పెట్టింది. ఉడుత, ఎలుక, కాకి, గోరింక కప్ప చుట్టూ చేరి, నువ్వు పొగరుగా మాట్లాడినందుకే మాకేమిస్తావని అడిగాం, అంతే తప్ప ప్రతిఫలం ఆశించి కాదు. మా వాటాలన్నీ పిచ్చుకకే ఇస్తాంలే అని అన్నీ ఒకేసారి అన్నాయి. ఆ మాటలతో కప్ప ఎంతగానో ఊరట పొందింది. నా నిర్లక్ష్యపు మాటలు ఇంత పని చేశాయా అని బాధపడింది. పంట తీసుకున్న పిచ్చుక, చేతికందెను బంగారు పంట ఆకలి తీర్చును నా ఇంట, చేతికందెను బంగారు పంట ఆకలి తీర్చును నా ఇంట అని సంతోషంగా పాట పాడుకుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.